అభివృద్ధి నేను చెప్తా ఒక్క నిమిషం. ఇప్పుడు ఈ స్కూళ్ళు డెవలప్ చేయడం, పేదవాళ్లకు సపోర్ట్ చేయడం అది అభివృద్ధి కాదా? ఈ లాస్ట్ 5 ఏళ్ల పాలన చూసుకుంటే, లాస్ట్ 10 ఏళ్ళు మన విభజిత ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే, లాస్ట్ 5 ఏళ్ళు ఈ 5 ఏళ్ళు చంద్రబాబు ఎట్లా పరిపాలించాడు, మన జగన్ ఎట్లా పరిపాలించారో ఒకసారి గమనించుకోండి. ఆ టైంలో జన్మభూమి కమిటీలు అని ప్రతి ఇంటికి ఎవరికి ఏది కావాలన్నా ఒక మండల లెవెల్ సైను, మిగతా వాళ్ళ సైను, ఈవెన్ సొంత పార్టీ వాళ్ళకు కూడా రానిచ్చే విధంగా ఉండేది కాదు. ఇప్పుడు మన జగన్ సచివాలయ వ్యవస్థతో ఇంటి దగ్గరికి తీసుకొచ్చి ఈ పార్టీ కులం కాదు, మతం కాదు, పార్టీ కాదు, ప్రతి ఇంటికి ఏదో ఒక విధంగా లబ్ధి చేశాడు. ఒక పక్క రైతులు తీసుకుంటే ఎంత పంట నష్టం వచ్చినా, ఏ వానొకటి పోయినా, ఏ సంవత్సరం కానీ తీసుకోరు, ఏ రైతు కానీ తీసుకోరు, ఈ క్రాప్ చూపించుకుంటే చాలు డబ్బులు పడినాయి అకౌంట్లో. ఒక పరంగా ఎడ్యుకేషన్ తీసుకోండి, ఇక్కడ డెవలప్ అయినట్టు స్కూల్లో మన దేశంలోనే ఎక్కడ డెవలప్ కాలేదు. రెనోవేట్ చేసినాడు. వాళ్ళకి ఫుడ్ కానీ, పేదవాళ్ళకి ఇంగ్లీష్ మీడియం కానీ, యూనిఫామ్లు కానీ, షూస్ కానించి అట్లా తీసుకుంటే మన అదేం లేదు. అభివృద్ధి నేను చెప్తా ఒక్క నిమిషం. ఇప్పుడు ఈ స్కూళ్ళు డెవలప్ చేయడం, పేదవాళ్లకు సపోర్ట్ చేయడం అది అభివృద్ధి కాదా? ఊరికే రోడ్లేసే అభివృద్ధి అవుతుందా? కాదు కదా. అదే ఏం అభివృద్ధి? ఇంగ్లీష్ మీడియం నేను చెప్తా ఒక్క నిమిషం. పేదవాళ్ళకు ఇప్పుడు నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, నేను రాజశేఖర ఫీజు రింబర్స్మెంట్ చదువుకున్నాను. ఇప్పుడు మేము ఒక స్టేజ్లో ఉన్నామంటే ఆ ఫీజు రింబర్స్మెంట్ వల్ల నాకు జాబ్ రావడంలో ఒక స్టేజ్లో ఉన్నా. అదే పని జగన్ చేస్తున్నాడు. ఈరోజు మన వాళ్ళని పిల్లల్ని, పేదవాళ్ళని ఇంగ్లీష్ మీడియం చదివించి వాళ్ళకి ఫీజు రింబర్స్మెంట్ ఎంత అంటే అంత ఇస్తున్నాడు. ఇంగ్లీష్ మీడియం లేని జాబ్ రాదండి. అవతలకు పోతే మైరే స్టార్ట్ దాటితే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఐటీ అంటాడు కదా, ఐటీలో ఇంగ్లీష్ మీడియం లేకపోతే, సాఫ్ట్వేర్ లేకపోతే, ఇంగ్లీష్ లేకపోతే సాఫ్ట్వేర్ జాబ్ ఎట్లా వస్తుంది? రాదు కదా. అదొకటి. మన ఈ మెడికల్ సర్వీసెస్ చూసుకోండి, కరోనాలో జగన్ చేసినట్టు ఏ సీఎం చేయలేదు. ఒక వేల రోగాలు ఆరోగ్యశ్రీలో చేసినాడు. 5 లక్షలు, 6 లక్షలు, ఎన్ని లక్షలు నన్ను 20 లక్షలకు పెంచినాడు. ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళే ఇంటికి ఛార్జీలు ఇచ్చి పంపిస్తున్నారు. ఈ విధంగా లాస్ట్ రాజశేఖర పాలన కూడా లేదు 20 ఏళ్లలో. అదొకటి. నువ్వు అభివృద్ధి అంటున్నావు కదా, నువ్వు వైజాగ్ నుంచి చూసుకో, ఈడ మన నంద్యాల వరకు. వైజాగ్లో ఇప్పుడు రోడ్లు కానీ ఒకసారి 5 ఏళ్ళకి వైజాగ్ రోడ్డు చూసుకోవాలి, పోర్ట్లు కానీ, హార్బర్లు కానీ, నెక్స్ట్ వైజాగ్లో అపోలో టైర్ ఫ్యాక్టరీ కానీ చాలా మస్తుగా అభివృద్ధి అవుతున్నాయి. అన్ని 2 పక్కల చేస్తున్నాడు. డబ్బులు తినడం లే జగన్ గవర్నమెంట్, ఒక రూపాయి అవినీతి లేదు. అందుకే ప్రజలకు ఇంత మంచి చేస్తున్నాడు. వీళ్ళు అన్ని మాటలు అంటారు. పవన్ కళ్యాణ్ చేస్తే 2 చోట్ల ఎందుకు ఓడిపోయాడు? అదెల్లా చెప్పు నువ్వు. 2 చోట్ల ఎందుకు ఓడిపోయాడు పవన్ కళ్యాణ్? 2 చోట్ల ఎందుకు ఓడిపోయాడు? జగన్ సరిగా చేయకపోతే ముగ్గురు కలిసి రావడం ఎందుకు? కాదు కదా. ఇప్పుడు ఏదైనా అదే చెప్తా. లాస్ట్ 10 ఏళ్ల క్రితం మన డివిజన్ తర్వాత పొత్తు పెట్టుకుని మన ప్రత్యేక హోదా అన్ని ఇస్తామన్నారు. ఏమి ఇచ్చాడు? ఎందుకు వేయాలి బీజేపీకి? మనం ప్యాకేజ్కి ఒప్పుకున్నాడు చంద్రబాబు. అదే చంద్రబాబు మోడీని తిట్టాడు. మళ్ళీ మోడీకి సంఖ్య నాకుతున్నాడు. ఇప్పుడు ఎట్లా మళ్ళా ఒప్పుకోవచ్చా మోడీ పొత్తును? మనం ఏ విధంగా చూడాలి దీన్ని చెప్పు. నువ్వే చెప్పాలి. మళ్ళా మీడియా వాళ్ళు నువ్వే చెప్పాలి. మళ్ళా బీజేపీ వల్ల మనకు శూన్యం, ఏ విధంగా రూపాయి లాభం లేదు. సో బీజేపీకి ఓటు వేసినా లాభం లేదు. టీడీపీకి వేసినట్టే. ఎన్ని పొత్తులు పెట్టుకున్నా జగనే సీఎం.